జై శ్రీమన్నారాయణ. జనవరి 31 శని త్రయోదశి. శనివారం త్రయోదశి రావడం సంవత్సరంలో 1-2 సార్లు వస్తుంది. ఈరోజు శని దోష పరిహారంకు పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తారు. ఈ ఒకటువంటి రోజు భక్తులు విశేషంగా శనిదేవునికి శివునికి ఆరాధన చేయడం వల్ల శనిగ్రహ దోష పరిహారం జరుగుతుంది. ఈరోజు చేయవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. ముందుగా అభ్యంగన స్నానం సంకల్పం చేసుకోవాలి. తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి నువ్వుల నూనెతో తలంటు స్నానం చేసి నల్లని వస్త్రాలు ధరించి ఉండడం వల్ల శుభప్రదం కలుగుతుంది. రోజంతా ఉపవాసం ఉండాలని సంకల్పం తీసుకొని ఉండాలి. ఆరోగ్యం సహకరించని వాళ్ళు పాలు పండ్లు తీసుకుని వచ్చును. శనిదేవునికి పూజ అంటే తైలాభిషేకం గావించి విగ్రహానికి శివలింగానికి కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల అత్యంత శుభ ఫలితాలను మనం పొందవచ్చు. అదేవిధంగా పూజలో నల్ల నువ్వులు, నల్లని పువ్వులు అంటే శంకు పుష్పాలు మరియు శమీపత్రం అంటే జమ్యాకు వాడడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. స్వామివారి ధ్యాన శ్లోకమైనటువంటి నీలాంజన సభావాసం రవిపుత్రమిమాకృతం ఛాయామార్తాండ సంభూతం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని పఠనం చేయాలి. ఇదే విధంగా దేవాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ ఒక ప్రమిదిలో నువ్వుల నూనె పోసి నల్ల నువ్వుల మూటతో చేసినటువంటి ఒక వత్తిని వెలిగించాలి. దీనిని నువ్వుల దీపం అని కూడా అంటారు. అయితే ఈరోజు దానాలు కూడా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. శనిదేవునికి దానం అంటే చాలా ప్రీతి. ఈ రోజున ఈ యొక్క శనిదేవునికి ఇష్టమైనటువంటి వస్తువులు పేదలకు దానం చేయాలి. అవి ఏమిటంటే ఆ నల్లని దుప్పటి లేదా నల్లటి గొడుగు, నువ్వులు లేదా నువ్వుల నూనె, నల్లని పాదరక్షలు, ఇనుముతో చేసినటువంటి వస్తువులు దానం చేయాలి. అదేవిధంగా ఈరోజు హనుమాన్ మరియు పరమేశ్వరుని పూజ వలన శని దోషాలు తప్పకుండా పరిహారం జరుగుతాయి. హనుమంతునికి పూజించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఉత్తమం. శివుడు శనికి గురువు కాబట్టి శివార్చన చేయడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది. ముఖ్యమైన నియమాలు ఏమిటి అంటే ఈరోజు ఎవరిని కూడా దూషించకూడదు, ఎవరిని విమర్శించకూడదు. ముఖ్యంగా శ్రమజీవులను కష్టించే పనిచేసే వాళ్ళను గౌరవించాలి. మాంసాహారము, మద్యము మరియు తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. ఈ యొక్క నియమాలు పాటించడం వల్ల ఎవరి దగ్గర కూడా నువ్వులు కానీ నూనె కానీ ఉచితంగా తీసుకోకూడదు.